పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలలను బంద్ చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీపై టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను బంద్ నిర్వహించి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు మాట్లాడుతూ జీవితాన్ని కోల్పోయారన్నారు. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్య లింగారెడ్డి, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు, నూకల శ్రీనివాసరెడ్డి, శంకర్ నాయక్, గాంధీ వెంకటేశ్వర్లు, పిట్టల నాగేష్, నకరకంటి మల్లయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ఉంటుంది కదా, తెలుసుగా మీకు? అదే తెలుసా? ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు ఆ యొక్క పరీక్ష పెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కొంతమంది అధికారులు దాన్ని లీక్ చేసిన పేపర్ని లీక్ చేయడం అంటే ఏంటి? ముందే తెలుస్తుంది అన్నట్టు. కొంతమందికి మాత్రం తెలుస్తుంది, కొంతమంది దాన్ని రాసేసి ఆ యొక్క మెరిట్గా ఇచ్చుకుంటారు. కాబట్టి అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలుసు కదా, కేటీఆర్ తెలుసా? కేటీఆర్ బర్త్డే అయిన ఈరోజు ఆ బర్త్డే ఉత్సవాల్ని పక్కన పెట్టి ఈ యొక్క నీట్ పరీక్ష విధానం వల్ల ఎంతోమంది విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు బంధువులు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మన మోదే స్కూల్కి వచ్చి కూడా మీ పిల్లలందరూ కూడా కేటీఆర్ యొక్క నిరసనకు అనుకూలంగా మనందరం కూడా ఏం చేయాలి? నిరసన తెలియజేయాల్సిందిగా కోరుతూ అందుకు అనుగుణంగానే ఇప్పుడు స్కూల్ మొత్తం కూడా బంద్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన సందర్భంగా నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మోతే మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మౌనవ్రతం పాటించినాము. అదే క్రమంలో ఈరోజు మన రాష్ట్ర నేత కేటీఆర్ గారి జన్మదిన ఉత్సవాలు బాగా జరుపుకున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ, మండల స్థాయి నేతలు, గ్రామ స్థాయి నేతలందరూ కూడా మండల హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. లోపల కేటీఆర్ గారు తన జన్మదిన వేడుకలను కూడా బంద్ చేసుకొని రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఈ పేపర్ లీకేజ్ కారణంగా జరుగుతున్న అవకతవకల వలన నిరసన తెలియజేయాలనే క్రమంలో హైదరాబాద్లో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. వారికి మద్దతుగా మండల హెడ్ క్వార్టర్లో మండల నాయకులు అందరం కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు నీట్ పరీక్ష అంటే ఒక పెద్ద పరీక్ష, ఒక మేధావులకు సంబంధించిన పరీక్ష. డాక్టర్లు కావాల్సిన వాళ్ళందరూ నీట్ పరీక్ష రాసి దీంట్లో ఉత్తీర్ణులు అయితేనే, మంచి మెరిట్ స్టూడెంట్స్ అయితేనే వాళ్ళు ఎంబీఎస్ సీట్లు వస్తాయి. ఆ సీటు కోసము అవిరామంగా పోరాటం చేసి అందరూ కూడా శిక్షణ తీసుకొని ఎంతో ఖర్చుకు ఓర్చి ఇలా హైదరాబాద్ అటువంటి నగరాలలో కోచింగ్ తీసుకొని పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళందరూ కూడా ఇటువంటి పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నంలో భాగంగా నీట్ పేపర్లు లీక్ అయినాయి. దీనికి బాధ్యులు ఎవరయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం. అసలు ఏమాత్రము నైతిక బాధ్యత ఉంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి. కనీసం మేము ఏమంటున్నామంటే కేంద్ర విద్యా మంత్రి తప్పకుండా రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో దేశాధినేత అయినటువంటి మోడీ గారు అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇవాళ చాలామంది విద్యార్థుల యొక్క జీవితాలను మసిబూసి మారేడుకాయ చేసి ఆగం చేసే క్రమంలో భాగంగా ఒక మంత్రి మీద వేటు పడితే దాని కారకులైన అధికారులందరి మీద కూడా వేటు పడుతుంది. అధికారుల మీదనే వేటు ఏమనంటే ఎవరు కూడా వేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎన్ని లీకులైనా కూడా ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఇవాళ మంత్రి రాజీనామా చేస్తే తప్ప అసలు అధికారులు ఎవరైతే లీక్ చేసినో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి కీడు జరగకుండా ఉంటుందని కోరుకుంటూ మేమందరం నిరసన తెలియజేస్తున్నాము. దీనికి అందరూ సహకరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.